వచ్చిన తర్వాత మరి ప్రజలు ఊహించినటువంటి ఊహలకు విరుద్ధంగా ఒక రాక్షస పాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారో, వాళ్ళు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపుతున్నారో, మరి ఎన్నడూ మనం చూడనటువంటి పద్ధతులలో వాళ్ళని అణచివేయడంతో పాటు అనేక కేసులు పెట్టి జైళ్లలో పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నది మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ప్రధాన శత్రువుగా మనం భావిస్తూ ఈరోజు కేసీఆర్ గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, ఏ సందర్భం వచ్చినా ఏ నిపుణమైనా పెట్టి కేసులలో ఇరికించి జైళ్లలో పెట్టేటువంటి ప్రయత్నం ఎంత దారుణంగా జరుగుతుందో, ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను పక్కకు పెట్టి కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన కాన్సన్ట్రేషన్ చేసి మనలో బాలరాజ్యాటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గ్రామాలలో చూసినట్టయితే ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. పోలీసు తోటే రాజ్యం వేస్తా ఉన్నారు. అంటే పోలీసులను దించి ఏదంటే అది చేసేటువంటి ప్రయత్నం. ఇప్పటికే మన యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు వీళ్ళ బాధలు తట్టుకోలేక బయటికి వెళ్ళి బ్రతుకుదేరు కోసం బయటకు పోయేటువంటి పరిస్థితిని అతి తక్కువ సమయంలో సృష్టించినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రాజకీయ పార్టీలలో ఇవన్నీ సర్వసాధారణం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వాలను మాత్రం మనం ఇదివరకు చూడలేదు. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. మనం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప పార్టీగా చరిత్ర కలిగినటువంటి నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే కాదు, 10 సంవత్సరాలలో ఈ ప్రాంత ప్రజలకు ఏం కావాలో నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, సకల సౌకర్యాలు కావచ్చు, పేద ప్రజలను ఆదుకోవడంలో కావచ్చు, పట్టణాలను గ్రామాలను అభివృద్ధి చేయడంలో కావచ్చు, మరి మన మార్కెట్ మనం ఖచ్చితంగా చూపించగలిగినాం. ఇలా ఎవరిని అడిగినా చెప్తారు 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి పరిపాలన ఎంత గొప్పగా జరిగిందంటే, ఎవరిని అడిగినా ఏ వర్గాన్ని అడిగినా ఇలా ఎంత బ్రహ్మాండంగా చెప్పుకునేటువంటి ఒక సంతృప్తి మాత్రం మనకు ఉన్నది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనను కొనసాగించుకుంటూ మరి ఈరోజు ప్రజలను ఒక మోసపూరితమైనటువంటి మాటలతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి మనకు తెలుసు.